Bhagavad-gīta, 15th chapter, 5th shloka. In this shloka, Krishna is telling us the qualities that are required to reach Golokam. మనము కృష్ణుడి యొక్క లోకానికి చేరుకోవాలంటే మనకి ఉండవలసిన గుణాలేంటి కృష్ణ ఈ శ్లోకంలో చెప్పారు. నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చన్త్య అమూఢాః పదం అవ్యయం తత్. నిర్మాణ మోహాజిత సంగ దోష. ఎటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉండకూడదు, ఇల్యూజన్ ఉండకూడదు, ఫాల్స్ అసోసియేషన్ ఉండకూడదు. అంటే నేనే అన్నీ చేస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. ఇదే ఇదే సత్యము, ఈ మెటీరియల్ వరల్డే సత్యము అనే ఇల్యూజన్‌లో ఉండకూడదు మనము. మనకి చెడ్డ వాళ్ళతో అసోసియేషన్ ఉండకూడదు. అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః. ఎటర్నల్ వరల్డ్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోగలిగుండాలి. గోలోకం ఏంటో తెలుసుకోగలిగుండాలి. అండ్ మనకెటువంటి మెటీరియల్ లస్ట్, నాకిది కావాలి, అది కావాలి, ఇది కావాలి, చాక్లెట్ కావాలి, టాయ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది లేకపోతే నేను ఉండలేను, ఏడుస్తాను, పేచీ పడతాను, అలాంటి లక్షణాలు ఉండకూడదనమాట. ఓకే. ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైర్. హ్యాపీనెస్ అయినా, సాడ్‌నెస్ అయినా కృష్ణ ప్రసాదంగా తీసుకునే క్వాలిటీ ఉండాలనమాట. ఫీవరొచ్చినా చాంటింగ్ చేయగలగాలి, సంతోషంగా ఉన్నా చాంటింగ్ చేయగలగాలి. గచ్చంత్య అమూఢాః పదం అవ్యయం తత్. కృష్ణుడికి మనము సరెండర్ చేయగలిగే గుణం ఉన్న రోజు మనము ఎటర్నల్ కింగ్డమ్ గోలోకానికి చేరుకోగలుగుతాము.